బుధుడికి ఇళకు జన్మించిన గొప్ప చక్రవర్తే పురూరవ. పురాణాల్లో అత్యంత ప్రఖ్యాతి చెందిన చక్రవర్తి పురూరవ. ఈ భూమి మీద చంద్రవంశానికి మొదటి చక్రవర్తి కూడా పురూరవుడే. అక్కడి నుంచి చంద్రవంశం విస్తరించింది. అంటే పురూరవలోనూ సూర్యవంశం రక్తం ఉందన్నమాట. సుద్యుమ్న బుధుడితో పాటు దేవలోకం వెళ్లిపోయాక సూర్యవంశానికి ఇక్ష్వాకు చక్రవర్తి అయ్యాడు. బుధుడికి ఇళకు జన్మించిన గొప్ప చక్రవర్తి పురూరవ. అతను పాలించిన రాజ్యం ప్రతిష్టానపురం. చంద్రవంశం తొలి రాజధాని ఇదే. కురువంశానికి అలాగే యదువంశానికి కూడా మూలమైన చంద్రవంశం ఇలా ప్రారంభమైంది. బుధుడి కుమారుడు కాబట్టి పురూరవకి దేవలోకంతో కూడా బంధుత్వాలున్నాయి. అలా దేవలోకానికి పురూరవుడు వెళ్ళినప్పుడు అతన్ని అప్సరసైన ఊర్వశి ప్రేమించింది. మిత్రావరుణుల శాపం వల్ల ఊర్వశి భూమి మీద మానవకాంతగా కొన్నేళ్లు ఉండాల్సి వచ్చింది. అప్పుడు పురూరవ ఆమెను వివాహం చేసుకున్నాడు. పురూరవ ఊర్వశులకు 6 కుమారులు పుట్టారు. ఆ తర్వాత ఊర్వశి పురూరవను విడిచి తన లోకానికి వెళ్లిపోయింది.